వెల్కమ్ టు న్యూస్ అడ్డా. అయితే ఇటీవలి కాలంలో కాక్రోచ్ పార్టీ ఇటీవలి కాలంలో ఢిల్లీలో నిరసనలు తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని, అందులో భాగంగా ఈ నెల 14న హైదరాబాద్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. అసలు కారణం ఏంటి? దేశంలో నీట్ ప్రవేశ పరీక్షలతో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో వరుసగా చోటు చేసుకుంటున్న పేపర్ లీకేజీలు, అవకతవకలపై దేశ యువత సమర శంఖం పూరించిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగా యువత నేతృత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ తన దేశవ్యాప్త శాంతియుత నిరసనల జోరు పెంచింది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని, ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈ ఉద్యమం ఊపందుకుంది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ రూపొందించిన ఒక సుదీర్ఘ నిరసనల షెడ్యూల్ను ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఈ దేశవ్యాప్త పోరాటానికి మహారాష్ట్రలోని విద్యా హబ్ అయిన పూణే నగరం తొలి వేదికగా నిలిచింది. పూణేలోని ప్రతిష్టాత్మక సావిత్రిబాయి పూణే యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ఎత్తున విద్యార్థులు, యువత తరలివచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నేతృత్వంలో సాగిన ఈ బహిరంగ సభకు ప్రముఖ పర్యావరణ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ సైతం విచ్చేసి విద్యార్థుల పోరాటానికి తమ మద్దతును ప్రకటించారు. ఈ సభా వేదికగానే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా రూపొందించిన అత్యంత కీలకమైన ఎడ్యుకేషన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో పరీక్షల లీకేజీల నివారణ, ఫలితాలు సకాలంలో విడుదల, నియామకాల్లో పారదర్శకత, పరీక్ష బోర్డు జవాబుదారీతనం వంటి అంశాలను ప్రధానంగా ఇందులో పొందుపరిచారు. పూణేలో విజయవంతంగా ప్రారంభమైన ఈ నిరసనల పర్వం రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు విస్తరించనుంది. ఈ షెడ్యూల్లో భాగంగా జూన్ 14వ తేదీన హైదరాబాదులో చలో ధర్నా చౌక్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్లో ఉదయం 10 గంటలకు ఈ శాంతియుత ఆందోళన ప్రారంభం కానుంది. అదే రోజున బెంగళూరులోనూ నిరసనలు జరగనుండగా, లక్నోలో జూన్ 12న, అమృత్సర్లో 13న, 15న జైపూర్ వంటి నగరాల్లో విద్యార్థులు రోడ్లపైకి వచ్చే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ వరుస ఆందోళనల అనంతరం జూన్ 20వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించబోయే ఒక భారీ ముగింపు ర్యాలీతో ఈ నిరసనల మొదటి ఘట్టం ముగియనుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువత అంతా రాజకీయాలకు అతీతంగా ఈ శాంతియుత పోరాటంలో భాగస్వాములు కావాలని జనతా కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చింది. చూద్దాం దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఏ మేరకు పార్టిసిపేట్ అవుతారో. ఇటీవలి కాలంలో ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ వద్ద జరిగిన రాజధానిలో జరిగిన ధర్నా ఏ విధంగా సక్సెస్ అయిందో, మరి ఈ కార్యక్రమాలు కూడా సక్సెస్ అవుతాయా లేదా అనేది మనం వేచి చూద్దాం.